హఠాత్తుగా మెలకు వచ్చింది రంజిత్కు. ఎక్కడో లీలగా ఆర్తనాదం కెవ్వుమంటూ తిరిగి వినిపించింది. చుట్టూ చూశాడు రంజిత్. అంతా గాఢ నిద్రలో మునిగిపోయున్నారు. చటుక్కున లేచి టార్చ్ లైట్ తీసుకుని ఆ కేకొచ్చిన దిశగా పరుగు తీశాడు. దాదాపు ఓ 25 గజాలు పరుగు తీసి హఠాత్తుగా ఆగిపోయాడు. ఎదురుగా కనిపిస్తోన్న దృశ్యం అతన్ని ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. మంచు కొండలపై తరచూ కనిపించే తోడేలు లాంటి జంతువుతో సీమ కలియబడి హోరాహోరీగా పోరాడుతోంది. పోరు ఎంతసేపటి నుండి సాగుతోందో సీమ నీరసపడిపోయింది. అయినా పట్టు వదలకుండా పోరాడుతుందే గాని ఏ క్షణంలో తల ఉంచుతుందో చెప్పలేని పరిస్థితి. ఇంకో క్షణం కూడా ఆలోచించలేదు రంజిత్. వేగంగా ఆ తోడేలుపైకి దూకాడు. హఠాత్తుగా వచ్చిన ఆగంతుకుడెవరో తెలియని తోడేలు నివ్వెరపడి సీమను వదిలేసి పెచ్చు పెరిగిన కోపంతో రంజిత్ మీద కలియబడింది. తేరుకున్న సీమ తన వారిని సహాయం కోసం పిలవడానికే వేగంగా టెంట్స్ వైపు పరుగు తీసింది. రంజిత్ చేతిలో ఆయుధమేమీ లేదు. అయినా మొండి పట్టుదలతో తోడేలుపై కలియబడ్డాడు. రంజిత్ మెడ అందుకోవడానికి తోడేలు విశ్వ ప్రయత్నం చేస్తోంది. తోడేలులో వీక్నెస్ ఎక్కడుందో రంజిత్ గ్రహించేశాడు. ఎట్టకేలకు దాని మెడను బాహువుల మధ్య ఇరికించుకున్నాడు రంజిత్. ఉక్కిరిబిక్కిరైన తోడేలు తల అటు ఇటు తిప్పనారంభించింది. రంజిత్ ఉక్కుపట్టు వేసమెత్తు కూడా సడల్లేదు సరికదా, మరింతగా వీసుకుంది. అంతే, 2 క్షణాల సేపు తల బలవంతంగా కదిలించి వాల్చేసింది. తోడేలు కళేబరాన్ని నేల మీద వదిలేసి నిల్చున్నాడు రంజిత్. కాళ్ళు తేలిపోతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి. అప్పటికే కబురు తెలిసిన షర్పాలు, ప్రొఫెసర్ బృందం కంగారుగా పరిగెత్తుకునొచ్చారు. రంజిత్ ఎలా ఉంది? వేగంగా సమీపించి రంజిత్ను తన చేతుల్లోకి తీసుకున్నాడు నవీన్. ఏమీ మాట్లాడలేదు రంజిత్. నవీన్ చేతుల్లో అలాగే వాలిపోయాడు. రక్తసిక్తమై ఉన్న రంజిత్ను చేతుల మీదుగా గుడారానికి చేర్చారు. సీమ పరిస్థితి కూడా ఏమీ బాగాలేదు. చాలా చోట్ల గాయాలు తగిలి విపరీతమైన రక్తస్రావం జరిగింది. నిజానికి ఆ గాయాలతో సంఘర్షణ జరిగిన ప్రాంతం వద్ద నుండి గుడారం వరకు ఎలా రాగలిగిందా అని ఆశ్చర్యపోయారంతా. ఇద్దరికీ ఆకుపసర్లతో గాయాలకు కట్టుకట్టాడు మతోన్. అతని మనసంతా ఆందోళనగా ఉంది. మంచు తోడేళ్లను ఎదుర్కోవడం వారికి సర్వసాధారణమైన, ఒంటరిగా ఆయుధాలు లేకుండా సీమ ఆ బలిసిన తోడేళ్లు ఎదుర్కోవడం నిజంగా కొండతో ఢీకొండం లాంటిదే. సమయానికి రంజిత్ వచ్చి కాపాడబట్టి సీమ ప్రాణాలతో బయటపడింది గాని లేకపోతే తోడేలకు ఆహారం అయిపోయేది. ప్రయాణం మరో 2 రోజులు వాయిదా పడింది. రంజిత్ సీమాలకు స్వస్థత చేకూరింది. లేచి మెల్లగా నడవగలుగుతున్నారు. నా కూతురికి మరో జన్మనిచ్చావు. నీ మేలు బ్రతికినంతకాలం గుర్తించుకుంటాను. రంజిత్ చేతులు పట్టుకుని అన్నాడు మతోన్. సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం మానవ ధర్మం. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా ఆ పనే చేస్తారు. ప్రత్యేకించి ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అన్నాడు రంజిత్ నమ్రతగా. చూడు రంజిత్, ఈ పరిస్థితుల్లో నువ్వు మాతో పాటు రావడం కష్టమేమో. నువ్వు సీమ వెనక్కు తిరిగి జయనగర్ వెళ్ళిపోండి. తిరుగు ప్రయాణంలో కలుదురు గాని అన్నాడు బెనర్జీ. నో సార్, నౌ ఐఎమ్ ఆల్ రైట్. మీతో ఎక్కడికి రమ్మన్నా సిద్ధమే, స్థిరంగా పలికాడు రంజిత్. సీమ వైపు చూశాడు ప్రొఫెసర్ ప్రశ్నార్థకంగా. ఏం పర్వాలేదు సార్, మాకిలాంటి అలవాటే. చేతిలో ఆయుధం లేకపోబట్టే చెట్టంత మనిషిని దెబ్బతిన్నాను అంది సీమ. ఆల్ రైట్, మీరు ఉత్సాహపడుతుంటే నాకేం అభ్యంతరం లేదు అని మతోన్ వైపు తిరిగి మన ప్రయాణం ప్రారంభిద్దామా అన్నాడు ప్రొఫెసర్ బెనర్జీ. అలాగే సాబ్ అంటూ తన సహచరులకు ఆజ్ఞలు జారీ చేశాడు మతోన్. క్షణాల మీద గుడారాలను ఎత్తేసి ప్యాకేజీ సర్దేశారు షర్పాలు. ఎవరికి వారు తమ బరువులు తీసుకుని ప్రయాణం ప్రారంభించారు. రంజిత్ సీమాలకు మాత్రం బరువు ఇవ్వలేదు. క్రమేపీ ప్రయాణం కష్టదశలోకి మళ్లుతోంది. ఎత్తుకు వెళ్లే కొలది వాతావరణంలో మార్పులొస్తాయి. ప్రారంభంలో ఆ మార్పులకు తట్టుకోవడం చాలా కష్టం. షర్పాలకు ఆ వాతావరణం పెద్దగా ఇబ్బంది కలిగించకపోయినా ప్రొఫెసర్ బృందానికి మాత్రం ఇబ్బందిగానే ఉంది. అప్పటికీ ప్రసాద్ ఎన్నో సూచనలు ఇస్తున్నాడు. రాత్రిపూట చలిబాధ నుండి రగ్గులు, స్లీపింగ్ బ్యాగ్స్ల సహాయంతో తప్పించుకుంటున్నప్పటికీ పగటిపూట మరింత బాధగా ఉంటుంది. నిజంగా మంచు కొండలపై అంత తీవ్రమైన ఎండ ఎలా వస్తుందో అర్థం కాక ఆశ్చర్యపోతున్నారు ప్రొఫెసర్ బృందం. ఒక్కోసారి సూర్యుడు ప్రచండంగా నిప్పులు చెరుగుతాడు. ఆ సమయంలో కనుక కొంచెం గాలి కొరువైతే ఇక ప్రొఫెసర్ బృందం పాటలు చెప్పనాలు కాదు. ఎండ వేయడంకి శరీరమంతా గొబ్బలు కొక్కేది. అప్పటికీ శరీరమంతా ఏవో క్రీమ్స్ పూసుకునేవారు. ఆ క్రీమ్స్ శరీరంపై ఉన్న కొద్ది నిమిషాలు శరీరం బాగానే ఉండేది. ఆ తర్వాత షరా మామూలే. ఎండకు పేదాలు పగిలిపోయేవి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలన్నా పెద్ద ఇబ్బందిగా ఉండేది. ఆక్సిజన్ సిలిండర్ అడ్డం రావడం వల్ల కాదు, మాట్లాడుకునేటప్పుడు పగిలిన పేదాలు ఆ కదలికకు మంట పుట్టించేవి.
ఎండ బాగా వచ్చినప్పుడు స్పెషల్గా తెచ్చుకున్న స్పెక్టికల్స్ ధరించేవారంతా. లేకపోతే అల్ట్రావైలెట్ కిరణాలు కళ్లను తాకి గుడితనం తెచ్చే ప్రమాదం ఉంది. ప్రయాణం పైకి సాగిన కొలది వాతావరణంలో గమ్మత్తైన మార్పులొచ్చేవి. కొద్దిసేపు అంతులేని చలి గజగజలాడించేసేది. అంతలోనే ప్రచండమైన ఎండ మండిపోయేది. చలి ముదిరినప్పుడు ఉన్ని స్వెటర్స్ ధరించేవారు. మామూలు పరిస్థితుల్లో స్ట్రెచ్లాన్ ధరించేవారు. ఎండ ప్రచండంగా ఉన్నప్పుడు మాత్రం ప్యూర్ ఖాదీ బట్టలు ధరించేవారు. ఇక రాత్రిపూట ప్రయాణం ఆఫ్ చేసేశారు. చీకటి పడే సమయానికి ఎక్కడో ఓ చోట సురక్షిత ప్రదేశాన్ని చూసుకుని టెంట్లు వేసేసేవారు. మోతాదు ప్రకారం ఆహార పదార్థాలు స్వీకరించి స్లీపింగ్ బ్యాగ్స్ లో దూరి నిద్రపోయేవారు. మరో 4 రోజుల ప్రయాణం సాగిన తర్వాత బృందం థియాంగ్ బోచ్ చేరింది. ఎవరెస్టు శిఖరారోహణలో థియాంగ్ బోచ్ ఓ ముఖ్యమైన మజిలీ. ఇది 3900 మీటర్ల ఎత్తునుంది. ఆ ఎత్తు నుండి చూస్తే చాలా పర్వత శిఖరాలను స్పష్టంగా దర్శించొచ్చు. గబగబా షెర్పాలు గుడారాలు వేసేశారు. వంటలు ప్రారంభించారు. వాట్ ఏ గ్రేట్ జర్నీ. ఇప్పటికి సగం దూరం ప్రయాణించామన్నమాట వగరుస్తూ అన్నాడు మోహిత్. లాల్ వంత పాడాడు. ఎడారిలో నిప్పుకోళ్ల ఉదంతం జరిగిన దగ్గర నుండి లాల్ స్వతంత్రించి ఏ పని చేయడం లేదు. ఎస్ డాక్టర్ మోహిత్, ఇంకా ఇంత దూరం ప్రయాణిస్తే మన ప్రయాణం పూర్తయినట్లే. నిజంగా ఇంత ప్రయాణం మనం చేయగలిగామంటే ముఖ్యంగా మీ సహకారమే. మీకు నా కృతజ్ఞతలు అన్నాడు బెనర్జీ. ప్రొఫెసర్జీ, మనం ఇక్కడ సగం బరువు వదిలించుకోవాలి అన్నాడు ప్రసాద్. అర్థం కాక ప్రశ్నార్థకంగా చూశాడు ప్రొఫెసర్ ప్రసాద్ వైపు. ఎస్ సార్, మనం ఇక్కడి నుండి కనీసం 13 మంది షర్పాలను వెనక్కు పంపేయచ్చు అన్నాడు ప్రసాద్. ఎందుకని ఆశ్చర్యంగా అడిగాడు రంజిత్. మామూలుగా జరిగే విధానం అదే మిస్టర్ రంజిత్. ప్రయాణం ప్రారంభంలో లగేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షర్పాల అవసరం ఎక్కువగా ఉంటుంది. తర్వాత క్రమేపీ లగేజీ తగ్గుతూ ఉంటుంది కాబట్టి అంచెలంచెలుగా షర్పాలను వెనక్కు పంపేస్తారు. సౌత్ పోల్ చేరేటప్పటికీ షర్పాలు ఎవరు ఉండరు, వివరించి చెప్పాడు. అలాగే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అన్నాడు బెనర్జీ. వెంటనే మతోన్ను పిలిచి సంప్రదించాడు ప్రసాద్. ప్రొఫెసర్ వాలెట్ తెరిచి డబ్బు తీసిచ్చాడు. 13 షర్పాలు తమ నాయకుని వద్ద నుండి ప్రొఫెసర్ వద్ద నుండి సెలవు తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ప్రొఫెసర్ బృందంతో పాటు ఇంకా 7 షర్పాలు మిగిలారు. అందులో మతోన్, సీమా కూడా ఉన్నారు. సరిగ్గా 4 రోజులకు కంబు మంచు నది సమీపించారు ప్రొఫెసర్ బృందం. చూడచక్కని దృశ్యం కంబు మంచు నది. ఆ నది సౌందర్యాన్ని వర్ణించడానికి భాష చాలదు. ఎక్కడ నుండి ఎక్కడి వరకు ప్రవహిస్తుందో తెలియదు గాని స్వచ్ఛమైన మంచు తెల్లగా పాదరసంలా ప్రవహిస్తుంటుంది. దూరం నుండి చూస్తుంటే ఆకాశంలోని నిండు జాబిలి నుండి పొంగిపోతున్న వెన్నెల ప్రవాహమా అన్నట్లుగా ఉంది. ఆ సుందర దృశ్యాన్ని పులకిత హృదయాలతో దర్శిస్తూ ఆ నదిని చేరుకున్నారంతా. మనమిప్పుడు ఈ నదిని దాటాలి అన్నాడు ప్రసాద్ మెల్లగా. బాంబు షెల్లలా పేలిందా మాట. అంతా త్రుళ్ళిపడ్డారు. ఇజ్ ఇట్ జోక్? నవ్వుతూ అడిగాడు నవీన్. నో, ఇట్ ఈజ్ ఫ్యాక్ట్ అన్నాడు ప్రసాద్. హే, ఎలా దాటడం? ఆదుర్దాగా అడిగాడు బెనర్జీ. ఏం మాట్లాడలేదు ప్రసాద్. కింద కొంగి గట్టి మంచు పెళ్లను అందుకుని బలంగా నదిలోకి విసిరాడు. గుడుంగుమని శబ్దం చేస్తూ మునిగిపోయిందది. పెదవి విరిచి చిన్నగా నిట్టూర్చాడు ప్రసాద్. ఏంటి మిస్టర్ ప్రసాద్, ఇప్పుడేం చెయ్యాలి? కంగారుగా అడిగాడు బెనర్జీ. ప్రొఫెసర్జీ, టెంపరేచర్ బాగా మైనస్లోకి వచ్చినప్పుడు ఆ మంచు దానంతటా అదే గెడగట్టుకుపోతుంది. అప్పుడు మామూలుగా మనం కొద్ది శ్రమతో నడిచి వెళ్ళిపోవచ్చు అన్నాడు ప్రసాద్. అయితే ఆ పరిస్థితి ఎప్పుడొస్తుందంటారు అడిగాడు మోహిత్. చెప్పలేం డాక్టర్. టెంపరేచర్ ఇదే రకంగా కొనసాగితే ఇప్పట్లో ఆ మంచు ప్రవాహం ఘనీభవించకపోవచ్చు నిర్లిప్తంగా అన్నాడు ప్రసాద్. మరో మార్గం లేదా మిస్టర్ ప్రసాద్ అడిగాడు రంజిత్. 2 క్షణాలు దీర్ఘంగా ఆలోచించి అన్నాడు ప్రసాద్. మిస్టర్ రంజిత్, మీరంతా కొంత రిస్క్ తీసుకోగలమంటే ఓ మార్గం ఉంది. ఒక క్షణం ఆగాడు ప్రసాద్. అంతా చెవులు రిక్కించారు. అదిగో ఆ తాడు సహాయంతో మనం ఆ నదిని దాటచ్చు అన్నాడు క్లుప్తంగా. అందరికీ అర్థమైపోయింది. తాడు పుచ్చుకుని వేలాడుతూ ఆ నదిని దాటాలి. చాలా రిస్కుతో కూడుకుంది. మధ్యలో చేయి జారినా తాడు తెగినా సజీవంగా మంచులో సమాధైపోవలసిందే. కాలువ వెడల్పు పరిశీలించాడు బెనర్జీ. సుమారు 10 అడుగులకు మించుండదు. అయితే 10 అడుగులు మాత్రం ఎంత ప్రమాదమైనవి. షెర్పాలందరికీ అలా దాటడం అలవాటే. రంజిత్ అందరి వైపు పరిశీలనగా చూశాడు. సార్, నా వరకు నేను ఈజీగా దాటగలను. ఇకపోతే నవీన్ కూడా ఐపీఎస్ వ్యక్తి కాబట్టి సులభంగానే దాటగలడు. ఇకపోతే మీరు అంటూ ప్రశ్నార్థకంగా డాక్టర్ మోహిత్ అండ్ లాల్ బెనర్జీల వైపు చూశాడు.
లాల్ ఉత్సాహంగా భుజాలు ఎగరేశాడు. నో సార్, నాకు అలవాటు పెద్దగా లేకపోయినా ధైర్యం ఉంది, మిమ్మల్ని అనుసరిస్తాను అన్నాడు రంజిత్తో. డాక్టర్ మోహిత్, మీరు చెప్పండి అన్నాడు ప్రొఫెసర్ బెనర్జీ. అతనికి లోలోన బిరుగ్గానే ఉంది. పూర్వం తవ్వకాలలో తప్పనిసరిగా తను కొన్ని ఈ రకంగానే దాటాడు. కాని ఇప్పుడు వయసు మీరింది, కాళ్ళు వణుకుతాయి, చేతులు తడబడొచ్చు. ఏం మాట్లాడాలో తోచక మోహిత్ని అడిగాడు. చిన్నగా నవ్వాడు మోహిత్. బెనర్జీ సాబ్, కేవలం నా ఒక్కడి వలన ఈ ప్రయాణం ఆగిపోవడానికి వీల్లేదు. మీరు సహకరిస్తే తప్పనిసరిగా దాటగలననే నమ్మకం నాకుంది అన్నాడు. చెప్పండి, ఏం చేయమంటారు? ఆతృతగా అడిగాడు రంజిత్. మోహిత్ సమాధానం వినగానే అందరిలో నవచైతన్యం లాంటిది తొంగి చూసింది. మిస్టర్ రంజిత్, మీరు నా వెంట ఉండాలి. ముందున్నా వెనకున్నా మీరు నా వెంటుంటే చాలు. నా ప్రాణాలకు తెగించైనా ఆ మంచు నదిని దాటుతాను అన్నాడు మోహిత్. రంజిత్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఓకే డాక్టర్జీ, నా ప్రాణాలను పణంగా ఒడ్డైనా మిమ్మల్ని కాపాడతాను అన్నాడు రంజిత్. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఆనందంగా చప్పట్లు కొట్టాడు ప్రసాద్. ఆ తర్వాత పనులు చకచకా సాగిపోయాయి. ఇనుప కొక్కేం తగిలించున్న తాడు కొసభాగాన్ని చేతిలోకి తీసుకుని బలమంతా ఉపయోగించి అవతల ఒడ్డుకు విసిరాడు ప్రసాద్. 5 సార్లు ప్రయత్నించిన తర్వాత ఆరోసారి కొక్కెం అవతల వైపు ఓ మంచు నెరలో ఇరుక్కుంది. థ్యాంక్ గాడ్ అని బలంగా లాగి చూశాడు ప్రసాద్. గట్టిగానే ఉంది. యువతల వైపు ఇనుప కుక్కాన్ని బలంగా మంచులోకి దిగ్గొట్టాడు. తాడు టైట్నెస్ సరిచూసుకుని ప్రయాణానికి ఉపక్రమించాడు ప్రసాద్. మిస్టర్ ప్రసాద్, బీ కేర్ఫుల్, హెచ్చరించాడు రంజిత్. పర్వాలేదు మిస్టర్ రంజిత్, నేను అవతల వైపు చేరుకోగానే అక్కడ పొజిషన్ సరిచేసి మీకు ఓకే చెబుతాను. ముందుగా మీరు డాక్టర్ను తీసుకురండి. ఆ తర్వాత ప్రొఫెసర్, లాల్ వెనకగా నవీన్లు వస్తారు, చివరికి షర్పాలు వస్తారు వివరించి చెప్పాడు ప్రసాద్. అలాగే మిస్టర్ ప్రసాద్, విష్ యూ గుడ్ లక్ అన్నాడు రంజిత్. ప్రసాద్ తాడందుకుని సరున జారాడు నదిలోకి. 1, 2, 3 అవతల ఒడ్డుకు చేరుకునేటప్పటికీ ప్రసాద్కు 10 నిమిషాలు పట్టింది. ఒడ్డుకు చేరుకోగానే సంతోషం పట్టలేక గట్టిగా గుజిలు వేశాడు ప్రసాద్. అవతల వైపు బీసిన కుక్యాన్ని మరింత బలంగా నదిలోకి దిగ్గొట్టి రంజిత్కు ఓకే చెప్పాడు ప్రసాద్. వెనువెంటనే రంజిత్, డాక్టర్ మోహిత్ రంగంలోకి దిగారు. 1, 2 నిమిషాలు గడుస్తున్నాయి. ఇద్దరూ మెల్లగా తాడు పట్టుకుని సాగుతున్నారు. మోహిత్ కాళ్లు వణుకుతున్నాయి, చేతులు తడబడుతున్నాయి. ఓరకంటితో గమనిస్తున్నాడు రంజిత్. డాక్టర్ సాబ్, మీరు కిందకు పైకి చూడకండి, మీ దృష్టిని తాడు మీదనే నిలపండి హెచ్చరించాడు. ఎట్టకేలకు ఇద్దరూ క్షేమంగా అవతల ఒడ్డుకు చేరారు. ఆ తర్వాత మిగిలిన వారంతా అంచెలంచెలుగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇది మనకు తొలి విజయం అన్నాడు ప్రసాద్ తృప్తిగా నిట్టూరుస్తూ. మనం ఇక్కడ ఒక రోజు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందేమో అన్నాడు డాక్టర్ మోహిత్. వెల్ సెడ్ సార్, అలాగే తీసుకున్నాం అంటూ షర్పాలకు పురమాయించాడు ప్రసాద్. క్షణాల మీద టెంట్ వేయడం పూర్తయిపోయింది. టెంపరేచర్ పరీక్షించాడు ప్రసాద్. బాగా మైనస్లో ఉంది. ఆ పరిస్థితుల్లో వంట వండడం అసంభవం. నీరు గెడ్డ కట్టుకుపోయే పరిస్థితుల్లో వంట ఏం చేస్తారు? ప్రసాద్ ఆదేశంపై బ్యూటిన్ గ్యాస్ సిలిండర్ తెప్పించబడింది. గ్యాస్ పైపు స్టవ్ కు కనెక్ట్ చేసి బ్యూటిన్ ఫ్లేమ్స్ తో మంచును కరగబెట్టి ఆ వచ్చిన నీటితో టీ చేశారు. ఆ తర్వాత క్యాన్ ఫుడ్ తో కడుపు నింపుకుని వెచ్చని టీ తాగి స్లీపింగ్ బ్యాగ్స్ లో దూరారు అంతా. 3 గంటల అనంతరం నిద్రలేచారంతా. సామానంతా సర్దుకుని తిరిగి ప్రయాణం ప్రారంభించారు. ఇక్కడి నుండి అసలైన మంచు పర్వతారోహణ ప్రారంభమవుతుంది అన్నాడు ప్రసాద్. తలలూపారంతా. అందరికీ గుండెలు దడదళ్లాడుతున్నాయి. అయినా ఇది చివరి ప్రయాణమే కదా అన్న విషయం పెద్ద ఓదార్పులా పనిచేస్తుంది. రాను రాను ప్రయాణం దుర్భరమవుతోంది. ఎక్కడికక్కడ ఏమాత్రం పట్టు దొరకడం లేదు. ముందుకు వెళుతున్న షర్పాలు గొడ్డళ్లతో మంచును నరికి మెట్లుగా చేస్తున్నారు. పెద్ద పెద్ద మేకులను మంచులో తెగ్గొట్టి పట్టుకోవడానికి వీలుగా చేస్తున్నారు. ఆ మేకులను చేత్తో పట్టుకుని మంచు మెట్లపై అతి కష్టం మీద ప్రయాణం చేస్తున్నారు ప్రొఫెసర్ బృందం. ఎంతో శిక్షణ పొందిన సిబ్బందికే క్లిష్టంగా ఉంటుంది పర్వతారోహణ. అలాంటిది స్వల్ప శిక్షణతో పర్వతారోహణకు సిద్ధపడిన ప్రొఫెసర్ బృందాన్ని వారి కార్యదీక్షతే నడిపిస్తోంది. ప్రొఫెసర్జీ, మీరంతా పైకెక్కేటప్పుడు అనుక్షణం పైన చూసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు మంచు బండలు స్లిప్ అయి కిందకు జారుతుంటాయి హెచ్చరించాడు ప్రసాద్. అలాగే అంటూ తల ఊపాడు బెనర్జీ. అదే సమయంలో ప్రొఫెసర్ సాబ్ తప్పుకోండి అంటూ అరిచాడు ముందు ఎక్కుతోన్న రంజిత్. అంతా కంగారుగా గబగబా పక్కకు తప్పుకున్నారు. దడదడమంటూ పెద్ద పెద్ద మంచు బండలు వరుసగా కిందకు జారసాగాయి. ఓ 10 నిమిషాల సేపు గుండెలు అరచేతిలో పెట్టుకుని ఒదిగిపోయి నిల్చుండిపోయారంతా. పెద్ద వర్షం వెలిసినట్లుగా మంచు బండలు పడ్డం ఆగిపోయింది.
కింద పడిన ఆ బండలన్నీ ఓ గుట్టగా పోగు పడ్డాయి. అంతా కృతజ్ఞతగా రంజిత్ వైపు చూశారు. ఈ రోజు మంచు బండల సముదాయం బారి నుండి రంజిత్ మనల్ని కాపాడాడు, లేకపోతే సజీవ సమాధై ఉండేవాళ్ళం అన్నాడు ప్రసాద్ రంజిత్ను మెచ్చుకోలుగా భుజం తడుతూ. తిరిగి అంతా ప్రయాణం సాగించారు. దాదాపు గంట సేపు ప్రయాణం సాఫీగానే జరిగింది. అంతలోనే ఒక పెద్ద అవాంతరం వచ్చింది. నిజంగా మంచు కొండలపై ప్రయాణం అనుక్షణం ప్రమాదమే. ఏ క్షణంలో ప్రమాదం ఏ రూపంలో ఎదురవుతుందో చెప్పలేం. ముందు నడుస్తున్న ప్రసాద్ చటుకున ఆగిపోయాడు. మరోసారి నిశితంగా ముందుకు చూశాడు. మంచు చాలా పలచగా ఉన్నట్లు కనిపిస్తోంది. అందర్నీ ఒక క్షణం ఆగమని చెప్పి తోలు సంచిలోంచి ఒక బరువైన ఇనప వస్తువును తీసి ముందుకు విసిరాడు. గుడుంగుమని శబ్దం చేస్తూ లోపలకు వెళ్ళిపోయింది. అంతా ఆశ్చర్యంగా చూశారు. ఏంటిది మిస్టర్ ప్రసాద్, మళ్ళీ మంచునది కాదు కదా అడిగాడు రంజిత్ ఆదుర్దాగా. తల అడ్డంగా తిప్పాడు ప్రసాద్. కాదు మిస్టర్ రంజిత్ అని అందరి వైపు తిరిగి, డియర్ ఫ్రెండ్స్, ఆ కనబడేది మంచునది కాదు, కానీ అంతకన్నా ప్రమాదభరితమైంది. ఇంతకు ముందు చూశారు చూడండి, మంచు బండలు కిందకు జారే సమయంలో అవి ప్రయాణం చేసే దిక్కుకు అడ్డంగా పెద్ద పెద్ద నెర్రలు ఏర్పడతాయి. ఇప్పుడు మనకు కనబడిన రకంగా ఆ నెర్రపై పల్చటి మంచు పేరుకుపోయినప్పుడే పర్వతారోహకులకు గొప్ప ప్రమాదం. మామూలుగానే నడిచి ఆ నెర్రలలో సమాధైపోతారు. కానీ మనం అదృష్టవంతులం, ఆ నెర్రను ముందుగానే గమనించాం అన్నాడు ప్రసాద్. మరిప్పుడు మన ప్రయాణం? కంగారుగా అడిగాడు బెనర్జీ. అతనికి ఇంతకు ముందు చేసిన ప్రయాణాలన్నీ ఒక ఎత్తు, ఈ ప్రయాణం ఒక ఎత్తుగా కనిపిస్తోంది. ప్రయత్నం చేద్దాం అంటూ సంచిలో నుండి ఒక పరికరం తీసి అగాధం కొలత ఎస్టిమేట్ వేశాడు. థ్యాంక్ గాడ్, అగాధం వెడల్పు 5 మీటర్లు మాత్రమే ఉంది. ఒక్కొక్కసారి అయితే ఈ అగాధాలు 15 మీటర్ల వెడల్పులో కూడా ఏర్పడుతూ ఉంటాయి అన్నాడు ప్రసాద్. ప్రసాద్ నోటి నుండొచ్చిన ఆ మాటకు అంతా ఒక్కసారి తృప్తిగా ఊపిరి పీల్చారు. వెంటనే మొత్తోన్ను పిలిచి చేయవలసిన కర్తవ్యం గురించి చెప్పాడు. వెనువెంటనే క్యాంపు క్యాన్వాయ్ నుండి మడత నిచ్చెనలు తీసి అగాధంపై నుండి ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు వంతెనలా పరిచారు. ఆ తర్వాత అందరి నడుములను కలుపుతూ పెద్ద తాడునొకదాన్ని కట్టుకున్నారు. మనం ఇప్పుడు వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఈ తాత్కాలిక వంతెనపై ఈ అగాధాన్ని దాటాలి చెప్పాడు ప్రసాద్. అంతా ఓకే అన్నారు. ఈ నిచ్చెనం మన బరువును ఆపగలదా అడిగాడు నవీన్ ఆశ్చర్యంగా. దీని కెపాసిటీ 6.5 టన్నులు. ఇది జపాన్లో చేయబడిన ప్రత్యేకమైన స్టీల్ నిచ్చెన, ఏం పర్వాలేదు అన్నాడు ప్రసాద్. అంతా నిచ్చెనపై మంచు నెర్రను దాటుతున్న సమయంలో అనుకోకుండా ఎవరూ ఊహించని సంఘటన జరిగిపోయింది. అప్పుడే సూర్యుడు కొంచెం తొంగి చూడడంతో మంచు కరిగి నెర్ర పెద్దదై వంతెన అమాంతం అగాధంలోకి కుంగిపోయింది. ఆ తాకిడికి బృందం మొత్తం ప్రాణాలు కోల్పోవలసిందే గాని అదృష్టవశాత్తు నెర్ర లోపలకు వెళ్లలేదు. అప్పటికే సగం మంది నిచ్చెనపై దాటి అవతల ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన వారు రంజిత్తుతో సహా నెర్రలోకి జారిపోయారు. అయితే భద్రత కోసం అందర్నీ కలిపి కట్టుకున్న తాడు వారిని కాపాడింది. పూర్తిగా నెర్రలోకి జారిపోవలసిందే గాని అతి కష్టం మీద నిలదొక్కున్నారు. వెంటనే ఒక పెద్ద మేకును మంచులో దిగ్గొట్టి దానికి తాడును చుట్టబెట్టి కూర్చున్నారు కొందరు షర్పాలు. ప్రసాద్, నవీన్, లాలులు కలిసి అతి కష్టం మీద ఆ తాడు పట్టుకుని రంజిత్ తదితరులను అతి కష్టం మీద అగాధం నుండి పైకి లాగారు. మై గాడ్, ఎంత ప్రమాదం నుండి బయటపడ్డాం అన్నాడు రంజిత్ పైకి రాగానే. మిగిలిన షర్పాల గుండెదడ ఇంకా తగ్గలేదు. ఇక మృత్యువుల్లోకి వెళ్ళిపోయామనుకున్నాం, కానీ కొన ఊపిరిలో గరళం మందులా ఈ తాడు మమ్మల్ని కాపాడింది అన్నాడు రంజిత్. థ్యాంక్ గాడ్, ఎట్టకేలకు ఎవరో అపాయానికి లోను కాకుండా తప్పించుకున్నాం. నిజానికి ఇది జన్మలో మరిచిపోలేని అనుభవం అన్నాడు ప్రసాద్. తిరిగి అంతా ప్రయాణం కొనసాగించారు. దాదాపు 10 గంటల ప్రయాణాంతరం పశ్చిమకు ప్రాంతాన్ని చేరుకున్నారు. ఆ ప్రాంతం దాదాపు 6000 మీటర్ల ఎత్తునుంది. అప్పటికే బాగా చీకటి పడిపోయింది. టార్చీలలో ఉన్న బ్యాటరీలు వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి కదా. ఇక మనం ప్రయాణం ఆఫ్ చేద్దాం అన్నాడు ప్రసాద్. కొద్ది నిమిషాల్లోనే అక్కడ గుడారాల్ని నిర్మించారు షర్పాలు. మెల్లగా వంట ప్రయత్నం ప్రారంభించారు.